మనకు కాల్వ సుజాత గారు చైర్పర్సన్, తెలంగాణ వేశ్య ఫెడరేషన్ చైర్పర్సన్ గారు మనకు. సుజాత గారు, వెల్కమ్ టు ప్రైమ్ 9. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. నా పేరు కల్వ సుజాత. ఎస్ అంటే అసలు ఎట్లా చూస్తారండి? కాదు, మిన్న పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సాక్షిగా డ్రగ్స్ పార్టీ పైన మీరు ఎట్లా స్పందిస్తారు? నాకు ఇందాక నుంచి కనెక్ట్ అవ్వలేదు, కానీ బీఆర్ఎస్ మా తమ్ముడు చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఎప్పుడు చూసినా డిబేట్ లో టాపిక్ డైవర్షన్ చేయాలంటే మా తమ్ముడే పిలవాలి, ఇంకెవ్వరు అక్కర్లేదు టీవీ ఛానల్లో. సో ఎక్కడుండే తెలంగాణ, ఎక్కడికి వికారాబాదు, మూసి ఏంది, ఇంకోటి ఏంది చెప్తున్నాడు. అసలు సబ్జెక్ట్ ఏంది? మీరు తీసుకున్న సబ్జెక్టు ఫామ్ హౌస్ సబ్జెక్టు, డ్రగ్స్ సబ్జెక్టు. అందులో నేను ఒకటి అడుగుతున్నా, అక్కడ టీడీపీ నాయకులు అక్కడ వాళ్ళకి సోకాజ్ నోటీస్ పంపించుకున్నారు వాళ్ళ పార్టీ నుంచి. మరి మీరు ఎంకరేజ్ చేయట్లేదు అని కేటీఆర్ ఆల్రెడీ నిన్న ప్రెస్ మీట్ లో చెప్పుకుంటూ, మేము మా పార్టీలకు అతీతంగా ఎవ్వరు కూడా తప్పు చేస్తే శిక్షకు అర్హులే, ఇలాంటివి మేము ఎంకరేజ్ చెయ్యము, పార్టీలకి సంబంధం లేదు, వ్యక్తిగతంగా చేసుకున్నటువంటి దానికి పార్టీకి సంబంధం లేదు అన్నారు. కానీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి తప్పు చేస్తే ఒక ప్రజాప్రతినిధిగా ఇన్నేళ్లు ఉండి, ఇప్పుడు తాండూరు నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉండి ఈరోజు చేసినటువంటి ఈయన వ్యవహారం, అక్కడ ఏం జరిగిందో భగవంతుడికి తెలుసు, వీళ్ళకి తెలుసు. అక్కడ అంటే ముందు తర్వాత దొంగలు దొరికిండ్రు, కానీ ముందు ఏ వ్యవహారంలో అక్కడ జమైండ్రు, ఎందుకోసం ఆ ఫామ్ హౌస్ లో కూర్చున్నారు వాళ్ళకి తెలుసు. అసలు ఒక్కటి అన్నిటికన్నా శ్రీశైలం గారు ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ రోహిత్ రెడ్డి అనేవాడు ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఎన్నిసార్లు ఇలా పోలీసులకి కానీ ఎన్నిసార్లు కేసుల్లో కానీ ఇరుక్కున్నారో మనం ఒక్కొక్కటి గుర్తు చేసుకుందాం. మీకు ఆల్రెడీ తెలుసు, ప్రేక్షకులకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, కర్ణాటక ప్రజలకు తెలుసు, దుబాయ్ ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే ఆయన ఇంటర్నేషనల్ ఫిగర్ అன்பా, ఇంకా మామూలుగా చెప్పుకోవద్దు. ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఇంటర్నేషనల్ ఫిగర్. దుబాయ్ లో పోతాడు, ఒక హోటల్ యజమాని ఒకే రూమ్ లో ఉంటారు, చనిపోతాడు. అయినా ఎంక్వైరీలు కావు. ఒక్కరోజు ఆ టీవీ ఛానల్లో వచ్చే, రెండవ రోజు ఈయన సేఫ్ గా హైదరాబాద్ రీచ్ అయిపోయాయి. ఆ తర్వాత బెంగళూరులో జరిగినటువంటి ఇష్యూ మనకు తెలుసు. బెంగళూరులో ఈయనకి డ్రగ్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. డ్రగ్స్ లో ఈయనకి ఆల్రెడీ నోటీసులు వచ్చిండే, అన్ని అయినాయి. ఒక సెలబ్రిటీతో పాటు ఈయన కూడా ఉండే, అదే అయిపోయింది. హైదరాబాద్ లో ఒక పబ్ లో జరిగినటువంటి గొడవ బాటిల్ పెట్టి తలబగలు కొట్టుకోవడం కూడా మనం చూసినాం. ఇట్లాంటి రౌడీని పార్టీలో పెట్టుకొని వీళ్ళు ఈ రోజు ఎంకరేజ్ చేసి అసలు సబ్జెక్ట్ అంతా పక్కన పడేస్తారు. ఈ రోజు వాళ్ళు పక్క రాష్ట్రం వాళ్ళు సోకాజ్ నోటీస్ పంపించారు. మరి మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి తప్పు చేస్తే మీరెందుకు ఆయనను సస్పెండ్ చేయలేదు? 14 రోజులు ఆయనకి ఈరోజు రిమాండ్ అయ్యింది. అంటే తప్పు చేస్తేనే రిమాండ్ అవుతుంది కదా. మరి అలాంటి వ్యక్తిని ఇంకా పార్టీలో ఉంచుకోవడం అంటే పార్టీ ఎంకరేజ్ చేస్తుందా? ఎంకరేజ్ చేయమంటూనే మాకు ఇలాంటివి ఎంకరేజ్ చెయ్యము, పార్టీలకు అతీతంగా ప్రజల బాగు కోరుతాము, యువతకు ఇలాంటి డ్రగ్స్ కి అలవాటు చేస్తే సమాజం పాడైపోతుంది. ఇన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు, పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి తప్పు చేస్తే జైలుకు పోయినా కూడా పార్టీ ఎలాంటి యాక్షన్స్ తీసుకోలేదు, ఆయన మీద ఎలాంటివి కూడా చర్యలు తీసుకోలేదు. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు సొసైటీకి? ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల్ని పాలించేటటువంటి వ్యక్తులు, అది కూడా ప్రజల చేత ఎన్నుకోబడి గతంలో 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 4 సార్లు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రతిసారి తప్పించుకొని తిరిగారు. ఇది ఒక్కసారి కాదు. అప్పుడు డ్రగ్స్ విషయంలో రేవంత్ రెడ్డి గారు కుల్లా ఛాలెంజ్ చేసిండు. రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా వైట్ కాలర్ ఛాలెంజ్ పెట్టిండ్రు. అప్పుడు కేటీఆర్ రాలేదు. నాకు నిన్న వచ్చినటువంటి ఒక్క సమాచారం వాట్సాప్ లోనో మరి జనరల్ గా జరుగుతున్నటువంటిదో నిజాలో వాస్తవాలో నాకు తెలియదు. నాకు తెలియని ఏదైనా కూడా కొంత జరిగినటువంటిది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటిది ఒక లొల్లి నేనైతే చూస్తా. కేటీఆర్ కి డ్రగ్స్ సప్లై చేయలేదు కాబట్టి కేటీఆర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, అక్కడ డ్రగ్స్ మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారు అని కేటీఆర్. నేను సోషల్ మీడియా, నేను ఈ వాస్తవం అయితే నాకు తెలియదు, బట్ ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విషయం. నేను చెప్తున్నది సుజాతక్క దయచేసి మీరంటే మాకు చాలా గౌరవం, మా సొంత అక్కలాగా మీరు. అయితే నేను ఏమంటాను అంటే, ఎట్టి పరిస్థితులలో మీరు కేటీఆర్ గారి పైన అసత్య ఆరోపణలు దయించి చేయకండి, వాస్తవం ఉంటే చెప్పే ప్రయత్నం చేయండి. మీరు ఒక గొప్ప కార్పొరేషన్ చైర్మన్ అయినరు, మీరు దయించి నేనేమంటున్నానంటే వాస్తవాలు, మీరు మాట్లాడే ప్రతి మాట
మీరు మాట్లాడే ప్రతి మాట వింటా అక్క నేను తప్పకుండా వింటా, కానీ అక్క నా మాట ఒక మాట విను, మీరు చెప్పిన మాట నేను వింటాక, కానీ ఒక్క మాట నా మాట విను. నేను ఇవాళ కేటీఆర్ గారి పైన మీరు దయించి ఇట్లాంటి మాటలు మాట్లాడకండి అక్క. ఇవాళ గొప్ప నాయకుడు, సిరిసిల్ల నుంచి సిరికాన్ వరకు ఉన్నటువంటి ఫాలోయింగ్ ఆయనకు. ఇవాళ దయించి ఒక్క మాట నేను చెప్పేది పూర్తి అనివ్వండి. నేను తప్పకుండా వింటా, కానీ మీరంటే గౌరవం చెప్పినా, నేను మాట్లాడే ముందే చెప్పినా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయము అని చెప్పిన, కానీ కల్వ సుజాత వర్డ్స్ అని నేను ఎక్కడ చెప్పలేదు. అది వాస్తవాలు, అది ఈ చర్చలో భాగం ఎందుకు అక్క? ఈ చర్చ అవసరం లేదు కదా. అది డెఫినెట్ గా భాగమే. ఈ విధంగా చర్చలు జరుగుతాయి. వాస్తవాలేంటో నిగ్గు తేల్చాలే. కానీ దీనికి సంకేతం ఏంటి? కేటీఆర్ గాని, వర్కింగ్ ప్రెసిడెంట్ గాని, వాళ్ళ ప్రెసిడెంట్ పార్టీ అధ్యక్షుడు గాని ఇప్పటి వరకు ఆయనకి సస్పెండ్ చేయలేదు, సోకాజ్ నోటీసు ఇయ్యలేదు, ఏమీ చేయలేదు. అంటే ఎంకరేజ్ చేస్తున్నారా? నాకు చెప్పాలి, ఎంకరేజ్ చేస్తున్నారా? పార్టీలో నుంచి సస్పెండ్ ఎందుకు చేయలేదు, లేదా సోకాజ్ నోటీస్ ఎందుకు ఇయ్యలేదు, లేదా ఆయన మీద వ్యతిరేకంగా ఒక్క ట్వీట్ చేయలేదు. కేటీఆర్ అంటే ట్విట్టర్ ట్వీట్లు చేస్తాడు కదా. ఇట్లాంటి దుర్మార్గులు మా పార్టీలో ఉండొద్దు, ఎన్కౌంటర్ చేసి పడేయాలి ఇట్లాంటి వాళ్ళని అని ఒక్క ట్వీట్ చేయమనండి. ఇట్లాంటి దుర్మార్గుల్ని, యువతను పాడు చేసే దుర్మార్గుల్ని, దొంగల్ని పార్టీలో పెట్టుకొని సొసైటీని నాశనం చేసే వాళ్ళు దొంగనైనా నమ్మొచ్చు, దొంగతనం చేసేవాడినైనా నమ్మొచ్చు, దొంగల్ని ఎంకరేజ్ చేసేవాడినైనా నమ్మొచ్చు. కానీ యువతని, జీవితాలను నాశనం చేసే వెధవలు సొసైటీలో ఉన్నంతసేపు సొసైటీ పాడైతుంది. మిమ్మల్ని ప్రజలు నమ్మి ఓటేసి గెలిపిస్తే మీరు చేస్తున్న వ్యవహారం ఏంది అని అడుగుతున్నా నేను. ఇది ఒకటోసారి కాదు, 4 సార్లు పట్టుబడ్డాడు ఇదే విషయంలో. ఒక్కసారి అదే సేమ్ ఫామ్ హౌస్ లో బీజేపీ నాయకులతోని అమ్ముడు పోయే రాజకీయం చేసి కోట్ల రూపాయలతో పట్టుబడినా అప్పుడు తప్పించుకొని వాళ్ళ ప్రభుత్వం ఉండే కాబట్టి తప్పించుకొని బయటపడిండు. సరే, అప్పటికైనా నువ్వు 40 minutes మాట్లాడిండ్రు. నేను చివరిగా చెప్పాల్సిందని చెప్తా. మీ పార్టీ శిక్షించేది ఉండే ఆయనను ప్రొజెక్ట్ చేసి అడిగే ప్రశ్నలో వాస్తవం ఉంది. ఆరోపణలు ఏవైనా గానీ వచ్చినప్పుడు పార్టీ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఒకటి సార్, నేను ఇంకా ప్రశ్నలు అడగాలి. ఇప్పుడు ఫామ్ హౌస్ లో పట్టుబడ్డప్పుడు శుద్ధ పూసలు కడిగిన ముత్యము అని కేసీఆర్ స్వయాన మునుగోడు సభలో తీసుకొని వచ్చి 3 ఎమ్మెల్యేలని పరిచయం చేయించిండు. ఇప్పుడు మీ పార్టీకి అన్యాయం జరిగింది. ఇట్లాంటి దుర్మార్గుల్ని ఆ రోజు ఆణి ముత్యాలు, కడిగిన ముత్యం అని మీరు ఆయనకు వకాల్తా పుచ్చుకొని మాట్లాడినందుకే విచ్చలవిడిగా చెలరేగి మీ పార్టీ బదలాం అయిపోయింది. మీ పార్టీ నాయకత్వాన్ని బదలాం చేసిండు. మీ పార్టీకి చెడ్డ పేరు వచ్చింది. యువతకు ఎంత మంచిగా వచ్చిందా ఏమొచ్చిందా? ఒక మాట నేను ఇక్కడ ఇవాళ మీకు ఆయన పైన చాలా ప్రేమ ఉంటది. ఎందుకుంటది అంటే నీ సోదరుగా ఆయన ఇద్దరు ఒకటే నియోజకవర్గం, మీ ఇద్దరు కూడా ఎమ్మెల్యే యాక్స్పరేట్లు కాబట్టి సరే మీరు పార్టీలో దొరికిందా దొరకలేదా, గతంలో 5 ఆరోపణలు అతని మీద ఉన్నాయా లేవా, సబ్జెక్ట్ నేను అదే చెప్తున్నా సార్. నేను చెప్పేది వినండి సార్. నేను చెప్పేది వినండి. మాట్లాడాలి. ఎందుకంటే నాకన్నా ఎక్కువగా మీ పార్టీ గురించి కూడా మీ పార్టీకి కూడా తెలియకపోవచ్చు. మీ పార్టీకి కూడా నాకే ఎక్కువ తెలుసు, నా కాన్స్టిట్యుయెన్సీ పర్సన్ కాబట్టి. ఎందుకంటే ఒక 6 నెలలు మా పార్టీలో ఉన్నా కూడా మా పార్టీకి ద్రోహం చేసిండు. మా అధినాయకులకు నేను చెప్పండి అరవింద్ గారు చెప్పండి సార్. ఒక వ్యక్తిని ఏదో తప్పు చేసిందని మొత్తం పార్టీని ఆపాదిస్తే మాత్రం ఇది పద్ధతి కాదు. నేను మిమ్మల్ని ప్రశ్న అడిగినాను. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ పైన చర్చ జరిగితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వేళ్ళని కేటీఆర్ వైపు ఎందుకు చూపిస్తాయి, హరీష్ రావు వైపు ఎందుకు చూపించాయి? ఎవరు చెప్పిండ్రు సార్? వీళ్ళు అంటున్నారా? ఇవాళ కేటీఆర్ గారు ఇవాళ కాబోయేటువంటి ముఖ్యమంత్రి సార్. ఆయన పైన ఇట్లాంటి ఆరోపణలు చేయాలనేటువంటి ఆలోచన. ఇంకోటి, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి కుమారుడు కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు జాతిపిత, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి గనుడు కేసీఆర్ గారు. జాతిపితలు గీతిపితాలు ఉండరు. ఎవరు? తెలంగాణ 100% కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత అక్క. అందరూ సకల జనులు, సబ్బండ వర్గాలు రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి బాంధవుడు కదా కేసీఆర్ గారు. ఆయన జాతిపిత ఎట్లయితాడు? ఎవరు?
100% కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత కుమారుణ్ణి మీరు ఇబ్బంది పెట్టాలన్నటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కానీ మేము తప్పకుండా నిలదీస్తాం. ఇవాళ జాతిపిత కుమారుడేంటి? జాతిపిత అరే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు అక్క గాంధీతో పోలుస్తావేంటి? అరే అవును, ఆయన స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ఈయన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. తప్పకుండా తెలంగాణ ప్రజలకు జాతిపిత కేసీఆర్ గారి తెలంగాణ కొట్లాడాలా? సరే మీకు కాకపోవచ్చు, కానీ నేనేమంటున్నా అంటే తెలంగాణ మీరైతే మాట్లాడండి అక్క. తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆ పద్ధతుల్ని గొలుస్తారు అక్క కేసీఆర్ గారిని. మీరు చేయకపోవచ్చు కానీ తెలంగాణ ప్రజలు తప్పకుండా. మాజీ ముఖ్యమంత్రి వారికి ఓకే, తెలంగాణ సుజాత గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. డ్రగ్స్ కేసు పైన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా కొనసాగబోతుంది? డ్రగ్స్ ఒకటే ఇక్కడ అంశం కాదు, 11 మంది ఇందులో అక్యూజ్డ్ గా ఉన్నారు, కాల్పులు కూడా జరిగినాయి. అసలు ఎట్లా అంటే భవిష్యత్తు ఎట్లా కొనసాగబోతుంది? కన్క్లూజన్ నార్కోటిక్ వాళ్ళు నేనేది కాదు, డెఫినెట్ గా నేనేమంటున్నా, ఇలాంటి చీడా పీడని అప్పుడే అదిలోనే తుంచిండే ఇంత పెద్ద కాకపోయేది. ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. కఠినమైన శిక్షలు పడాలి. బయటికి వెళ్ళొద్దండి ఇట్లాంటి దుర్మార్గులు. ఇట్లాంటి ఎవడున్న లోపల దోలాల్సిందే. నేను ఇందాకనే చెప్పిన ఇట్లాంటి దుర్మార్గునికి 3 సార్లు పార్టీ అవకాశం ఇచ్చింది సస్పెండ్ చేయకుండా. అయినా ఇంకా పార్టీ ఇచ్చిన అవకాశాన్ని మంచి దానికి ఉపయోగించుకోకుండా దుర్వినియోగం చేసి దుబాయ్ కేసులలో ఇరికిండు, ఫామ్ హౌస్ కేసుల్లో ఇరికిండు. మళ్ళీ అదే ఫామ్ హౌస్ లా తమ్ముడు బుల్లెట్ పేలుస్తాడు అంటే ఏం బుల్లెట్ పేలుస్తాడు అంటే బయట నుంచి వస్తున్నారని ఇంటిమేషన్ ఇస్తాడా బుల్లెట్ పేల్చి? ఇదేమి చెప్పండి, ఏం రాజకీయాల్లో ఉన్నామా లేకపోతే రాచరికల్లో ఉన్నామా మనము? ఫామ్ హౌస్ లేని దందాలు, ఫామ్ హౌస్ లో వ్యాపారం. ఏం డీల్ చేయడానికి కూర్చున్నారు 3 పార్టీలు? ఏం డీల్ చేయడానికి కూర్చున్నారు? డ్రగ్స్ తీసుకొని ఏం డీల్ చేస్తారు అక్కడ? ఫైనల్లీ ఇలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా దీని వెనుక ఉపేక్షించొద్దు. పార్టీలకు అతీతంగా ప్రజల కోసం, ప్రజలకు ఇబ్బంది పెట్టినటువంటి వ్యవస్థలో ఎవరు తప్పు చేసినా కూడా తప్పు చేసినటువంటి వ్యక్తులకి డెఫినెట్ గా శిక్ష పడాల్సిందే. 14 రోజులు కాదు, 14 సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష పడాల్సిందే ఆ దుర్మార్గునికి. రాజకీయ పరమైనటువంటి ఆరోపణల విషయంలో కేటీఆర్ ని ఈ రోజున ఎందుకు ఆయన వైపు వేలెత్తి చూపాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయని